హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2021లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ క్రైమ్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే సన్ఫ్లవర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఈ స్టోరీ ఒక అపార్ట్మెంట్ నుంచి మొదలవుతుంది. ఆ అపార్ట్మెంట్ పేరు సన్ఫ్లవర్ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లో రాజ్ కపూర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. రాజ్ కపూర్ ఇంటి ముందు కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి ఒక కొబ్బరి బొండాన్ని ఉంచి వెళ్లిపోతాడు. అంటే ఆ కొబ్బరి బొండాల్ని అమ్మే వ్యక్తి డైలీ రాజ్ కపూర్ ఇంటికి తాగడానికి కొబ్బరి బొండాన్ని డెలివరీ చేస్తూ ఉంటాడు. రాజ్ కపూర్ ఫ్లాట్ కి ఎదురుగా ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఆ ఫ్యామిలీలోని వ్యక్తి పేరు అహుజా. అహుజా తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక సిరంజిలోకి మెడిసిన్ ని తీసుకుని దాన్ని కొబ్బరి బొండంలోకి ఇంజెక్ట్ చేస్తాడు. అలా ఇంజెక్ట్ చేసిన సిరంజిని బయటకు తీసి చూసినప్పుడు నీడిల్ మాత్రం ఆ కొబ్బరి బొండంలోని ఇరుక్కుని పోయి ఉంటుంది. దాంతో అహుజా మరియు తన వైఫ్ ఇద్దరూ కలిసి ఆ నీడిల్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది అటుగా వస్తూ ఉండడంతో అహుజా మరియు తన వైఫ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత కొంచెం సేపటికి తన కొబ్బరి బొండాన్ని తీసుకుని వెళ్లడానికి రాజ్ కపూర్ బయటికి వచ్చి ఆ కొబ్బరి బొండాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి దాన్ని తాగుతాడు. ఆ తర్వాత ఖాళీ అయిపోయిన ఆ కొబ్బరి బొండాన్ని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి అహుజా ఇంటి ముందు పడేస్తాడు. ఆ తర్వాత రాజ్ కపూర్ బాత్రూమ్ లోకి వెళ్లి పొట్టి చేస్తూ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగానే రాజ్ కపూర్ చనిపోతాడు. మరో పక్క అపార్ట్మెంట్ లో సోను అనే ఒక అబ్బాయి ఉంటాడు. తనకి ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. అంటే అదొక రకమైన ఓసిడి లాంటిది. అందుకే తనకి గర్ల్ ఫ్రెండ్ కానీ కనీసం ఫ్రెండ్స్ కానీ ఉండరు. దాంతో తన లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత సన్ఫ్లవర్ అపార్ట్మెంట్ కింద 2 పోలీసులు వచ్చి ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ పేరు డీజేంద్ర, ఇంకొక ఆఫీసర్ పేరు తాంబే. అంటే రాజ్ కపూర్ సడన్ డెత్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు. ఆ అపార్ట్మెంట్ లోని ప్రతి ఫ్లాట్ లోని వాళ్ళందరూ కూడా కిందకి వస్తారు. కానీ అహుజా మరియు తన వైఫ్ మాత్రం ఇంట్లోనే ఉంటారు. ఈ కొబ్బరి బొండాన్ని ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫైనల్ గా ఆ కొబ్బరి బొండాన్ని ఒక చెట్టు కుండీలో పెట్టి దాని మీద మట్టి వేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఈ కొబ్బరి బొండం పోలీసులకు దొరికిపోతే దాని మీద అహుజా మరియు తన వైఫ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి అది ఎవరికి దొరకకుండా ఉండడం కోసం అలా చేస్తారు. కొంచెం సేపటి తర్వాత అహుజా తన వైఫ్ కూడా కిందకి వెళ్తారు. అహుజా ఒక ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లలో అహుజా మరియు రాజ్ కపూర్ ల మధ్య రిలేషన్ అంతగా బాగోలేదు అని తెలుస్తుంది. కానీ అహుజా మాత్రం పోలీసు వాళ్ళని చూసి నేను రాజ్ కపూర్ తో ఎప్పుడూ గొడవ పడలేదు అని అబద్ధం చెప్తాడు. మేము జస్ట్ ఫ్రెండ్లీగానే మజాక్ చేస్తూ ఉండే వాళ్ళమని అబద్ధం చెప్తాడు. మరో పక్క సోను ఒక కాస్మెటిక్ కంపెనీలో చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అదే కంపెనీలో ఆచల్ అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. సోనుకి ఆచల్ మీద క్రష్ ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా సోను ఆచల్ తో మాట్లాడి ఉండడు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ తాంబే రాజ్ కపూర్ ఇంట్లో పనిచేసే పని మనిషిని విచారిస్తూ ఉంటాడు. ఆమె పేరు కామిని. కామినీనే రాజ్ కపూర్ చనిపోయాడు అని ముందుగా చూసి అందరికి ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది. తాంబి కామినీని విచారిస్తున్నప్పుడు ప్రతిరోజు రాజ్ కపూర్ ఏ పని చేయకుండా మందు తాగుతూ ఉంటాడు. అతని భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది, అతనికి డివోర్స్ ఇచ్చింది అని ఆ కామిని తాంబేకి చెప్తుంది. ఆ తర్వాత తాంబే కామిని నుంచి రాజ్ కపూర్ ఫ్లాట్ కీస్ ని తీసుకుంటాడు. మరో పక్క ఒక బేకరీ వ్యక్తి సోను ఆఫీస్ కి ఆచల్ కోసం ఒక కేక్ ని తీసుకుని వస్తాడు. నిజానికి ఆ కేక్ ని ఆర్డర్ చేసింది ఎవరో కాదు, సోనునే. ఆ రోజు ఆచల్ బర్త్డే కావడంతో ఆ కేక్ ని ఆర్డర్ చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆచల్ ఆ కేక్ ని టేస్ట్ చేస్తుంది. అయితే ఆ కేక్ ని పైనాపిల్ ఫ్లేవర్ తో చేసి ఉంటుంది. దాంతో ఆచల్ కి పైనాపిల్ తో ఎలర్జీ అవుతుంది. అది చూసిన సోను ఆచల్ కి దగ్గరగా వచ్చినట్లుగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లిపోతాడు. సైలెంట్ గా సోను తన సీట్ లోకి వెళ్లి కూర్చుంటాడు. మరో పక్క ఆ సన్ఫ్లవర్ అపార్ట్మెంట్ కి 2 అమ్మాయిలు షిఫ్ట్ అవుతారు. ఒక అమ్మాయి పేరు జస్టినా, రెండవ అమ్మాయి పేరు గుర్లిన్. సోను ఆఫీస్ అయ్యాక ఇంటికి వస్తూ ఉండగా సోను వాళ్ళ అమ్మ ఎప్పట్లాగే సోనుకి కాల్ చేసి తన బాగోగుల గురించి అడుగుతుంది. సోను తర్వాత తన ఫ్లాట్ కి రీచ్ అవుతాడు. వెంటనే తన ఫ్లాట్ డోర్ ని ఓపెన్ చేస్తూ ఉండగా సోను ఆ 2 కొత్త అమ్మాయిల్ని తన ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో చూస్తాడు. అంటే గుర్లిన్ మరియు జస్టినాలు సోను ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయి ఉంటారు. ఆ తర్వాత సోను లోపలికి వచ్చి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. సోనుకి ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఒక లేడీ కాల్ చేస్తుంది. నేను మీతో ఒక 2 minutes మీతో మాట్లాడవచ్చా
అని అడుగుతుంది. కానీ సోను ఆమెతో ఒక అరగంట మాట్లాడతాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు రాజ్ కపూర్ బాడీలో పోలీమిథైలిన్ ఉందని తెలుస్తుంది. అంటే ఏ మనిషైనా ఈ కెమికల్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు 10 గంటల లోపల ఆ మనిషి చనిపోతాడు. కానీ ఏ వ్యక్తికైనా కానీ షుగర్ కానీ హార్ట్ అటాక్ ఉంటే ఆ వ్యక్తి ఇంకా తొందరగా చనిపోతాడు. రాజ్ కపూర్ కి నిజానికి డయాబెటీస్ ఉంది, అందువల్ల రాజ్ కపూర్ తొందరగా చనిపోయాడు అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే సోను ఇంటికి వస్తారు. ఎందుకంటే పోలీసులు ఆ అపార్ట్మెంట్ లోని డస్ట్ బిన్ ని చెక్ చేసినప్పుడు అందులో సోను ఆర్డర్ చేసిన ఫుడ్ అలాగే ఉంటుంది. అంటే సోను ఆ ఫుడ్ ని తినకుండా అలాగే పడేసి ఉంటాడు. అందువల్ల అతన్ని విచారించడానికి ఇన్స్పెక్టర్ డీజేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ తాంబే సోను దగ్గరికి వస్తారు. సోను ఫ్రిడ్జ్ మీద ఒక ఫోటో అంటించి ఉంటుంది. ఆ ఫోటోలో సోను ఒక అమ్మాయి పక్కన నిలబడి ఉంటాడు. ఆ టైంలోనే సోను పోలీసుల దగ్గరికి వచ్చి, నా ఇంట్లో ఒక ఎలుక తిరుగుతుంది, ఆ ఎలుకని చంపడానికి నేను ఎలుకల మందుని కొన్నాను అని చెప్తాడు. ఆ ఎలుకల మందులో కూడా ప్రోమిథైలిన్ ఉంటుంది. దాంతో పోలీసులు సోనుని ఆ మందు ఉన్న బాటిల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. దానికి సోను, ఆ బాటిల్ లేదు, అది నా చేతిలో నుంచి కిందకి జారి పగిలిపోయింది అని చెప్తాడు. ఆ అపార్ట్మెంట్ లోనే దిలీప్ అయ్యర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. దిలీప్ అయ్యరే ఆ సొసైటీ చైర్మన్. దిలీప్ మోడర్న్ అబ్బాయిలను అమ్మాయిలను అస్సలు ఇష్టపడడు. అలాగే దిలీప్ తన సొసైటీని కార్పొరేట్ సొసైటీ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. చాలా మంది ఆ సొసైటీలో ఉండాలి అంటే ముందుగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. దిలీప్ కొంతమందిని తన సొసైటీలో ఉంచడానికి అసలు పర్మిషన్ ఇవ్వడు. ఎలా అంటే బ్యాచిలర్స్, డివోర్స్ అయిన పర్సన్స్, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరికి రెంట్ కి ఇవ్వడు. అలాగే గే, కిన్నెరా ఇలాంటి వాళ్ళకు కూడా దిలీప్ రెంట్ కి ఇవ్వకుండా వాళ్ళని రిజెక్ట్ చేస్తాడు. కానీ దిలీప్ కూతురు ఒక మోడర్న్ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ప్యాడీ. ప్యాడీ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళతో పార్టీస్ కూడా చేసుకుంటూ బాగా లేట్ నైట్ ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అహుజా మరియు తన వైఫ్ ఇంటిమేట్ అవుతున్న టైంలో అహుజాకి ఆ బాండం తాగడానికి యూస్ చేసిన స్ట్రా గురించి గుర్తుకు వస్తుంది. ఆ స్ట్రా రాజ్ కపూర్ ఇంట్లోనే ఉంటుంది. ఆ స్ట్రా మీద అహుజా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఈ విషయం అహుజాకి గుర్తుకు వచ్చిన తర్వాత తన ఇంటి బాల్కనీలో నుంచి ఆ రాజ్ కపూర్ ఇంటి వైపు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అహుజాకి హైట్స్ అంటే భయం ఉండడం వల్ల వెంటనే తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత అహుజా తన ఇంటి బాత్రూమ్ కిటికీ ద్వారా రాజ్ కపూర్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అహుజా రాజ్ కపూర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రా కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తాంబే తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఎంజాయ్ చేయడం కోసం రాజ్ కపూర్ ఇంటికి వస్తాడు. అహుజా వాళ్ళని చూసి సోఫా కింద దాక్కుంటాడు. మార్నింగ్ అయ్యాక అహుజా కళ్ళు తెరిచి చూడగానే అప్పటికే ఆ ఇంట్లోకి పోలీసులు వచ్చి పోలీసులు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే పోలీసులు ఆ స్ట్రాని కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అహుజా తన ఇంట్లోకి వెళ్తాడు. అదే రోజు పోలీసులు సోనుకి ఫుడ్ డెలివరీ చేసిన అబ్బాయిని సోను ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకుని వస్తారు. సోను ఆఫీస్ కి వెళ్లాలని రెడీ అయ్యి కిందకి వస్తాడు. పోలీసులు సోనుని ఆఫీస్ కి వెళ్లకుండా ఆపేస్తారు. ఫుడ్ డెలివరీ బాయ్ వెంటనే పోలీసుల్ని చూసి నిన్న ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు జరిగిన సంఘటనని పోలీసులకి చెప్పడం మొదలు పెడతాడు. ఫుడ్ డెలివరీ బాయ్ రాజ్ కపూర్ కి ఫుడ్ ని డెలివరీ చేయడానికి రాజ్ కపూర్ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు అప్పుడు సోను చేతులకి గ్లౌజులు వేసుకుని ఫేస్ కు మాస్క్ వేసుకుని ఉంటాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ని తీసుకుని రాజ్ కపూర్ ఫ్లాట్ దగ్గరికి వచ్చే టైంలో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ చెప్పులకు ఉన్న మట్టి ఆ ఫ్లోర్ మొత్తం అంటుకుంటుంది. దాంతో సోను ఆ ఫుడ్ డెలివరీ బాయ్ కి ఒక క్లాత్ ఇచ్చి ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ సోను ఇంట్లోకి తొంగి చూసినప్పుడు సోను కొన్ని ఎగ్స్ లోకి మెడిసిన్ ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. సోను ఆ ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి రాజ్ కపూర్ ఫుడ్ ని తీసుకుని ఆ ఫ్లోర్ ని క్లీన్ చేయిస్తాడు. ఇదంతా విన్న తర్వాత సోను పోలీసుల్ని చూసి నేను అదంతా కేవలం ఆ ఎలుకల్ని చంపడం కోసమే మెడిసిన్ ని ఎగ్ లోకి ఇంజెక్ట్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత సోను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కేక్ పేమెంట్ తీసుకోవడానికి బేకరీ పర్సన్ అక్కడికి వస్తాడు. ఆ చెల్లి ఆ బేకరీ వ్యక్తిని చూసి కేక్ ఎవరు ఆర్డర్ చేశారని అడుగుతుంది. అప్పుడు ఆ బేకరీ వ్యక్తి ఆ చెల్లిని చూసి ఇది చాలా రహస్యం, ఇది మేము ఎప్పుడూ కూడా మూడో వ్యక్తికి చెప్పమని అంటాడు. ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత సోను ఒక సాకు చెప్పి ఆ కేక్ మనీని తన ఫ్రెండ్ కి ఇస్తాడు. సోను ఫ్రెండ్ ఆ మనీని తీసుకుని ఆ బేకరీ వ్యక్తి దగ్గరికి వెళ్లి తనకి మనీ ఇస్తాడు. అది చూసిన అచల్ సోను ఫ్రెండ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సోను ఆఫీస్ నుంచి అపార్ట్మెంట్ కి తిరిగి వచ్చి లిఫ్ట్ లో వెళ్లేటప్పుడు ఆ లిఫ్ట్ లోనే ప్యాడీ మరియు జస్టినా ఇద్దరు ఉంటారు. ప్యాడీ జస్టినాలో ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. నిజానికి ఆ రోజు జస్టినా తన ఇంట్లో పార్టీని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ప్యాడీని కూడా పార్టీకి రమ్మని జస్టినా పిలుస్తుంది. జస్టినా ప్యాడీలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సోను వాళ్ళిద్దరి మాటల మధ్యలోకి దూరతాడు. కానీ జస్టినా మరియు ప్యాడీలు ఇద్దరు కూడా సోనుని అంతగా పట్టించుకోరు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో తాంబే ఆ సొసైటీ సీసీటీవీ ఫుటేజ్ ని
చెక్ చేస్తూ ఉండగా కామిని ఆ సొసైటీ వాచ్మెన్ ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఆ టైంలో కామిని 2 టైమ్స్ పైకి వెళ్లి కిందకి వచ్చి ఉంటుంది. ఆ రోజు రాత్రి జస్టినా ఇంట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే గుర్లిన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన హస్బెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి గుర్లిన్ చండీగఢ్ నుంచి వచ్చి ఉంటుంది. గుర్లిన్ కి పెళ్లి అయి ఉంటుంది. గుర్లిన్ ఒక సింగర్ అవ్వాలి అని ముంబైకి వచ్చి ఉంటుంది. గుర్లిన్ హస్బెండ్ మాత్రం ప్రతిసారి గుర్లిన్ కి కాల్ చేసి ఇంటికి తిరిగిరా అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే సోను వచ్చి గుర్లిన్ మాటల్ని వింటూ ఉంటాడు. అయితే సోనుకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి గుర్లిన్ కి కాల్ చేసి సతాయిస్తున్నాడేమో అనుకుంటాడు. ఆ తర్వాత సోను గుర్లిన్ ఫోన్ ని తీసుకుని ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు. మరో పక్క ఆ కాల్లో గుర్లిన్ మామ కూడా ఉంటాడు. సోను వెనక ముందు ఆలోచించకుండా గుర్లిన్ మామను కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు. ఆ తర్వాత మనకి తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే గుర్లిన్ మామ ఒక మినిస్టర్ అని తెలుస్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత గుర్లిన్ మామ సోను ఫోన్ ని ట్రాక్ చేయమని తన కొడుక్కి చెప్తాడు. ఆ తర్వాత గుర్లిన్ సోనుని పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. ఆ టైంలోనే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ సోను వాళ్ళ సొసైటీకి చైర్మన్ అవ్వాలనుకుంటున్నాడు అని అనిపిస్తుంది. దిలీప్ అయ్యర్ కి ఆపోజిట్ గా ఎలక్షన్ లో నిలబడుతున్నాడు అని అనిపిస్తుంది. ఈ విషయం తెలిసాక పార్టీ మొత్తం సోను ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత పార్టీలోని ఒక వ్యక్తి సోను ఇంట్లో ఉన్న ఎలికని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత రోజు అహుజా తన వైఫ్ ఇద్దరు కలిసి ఆ కొబ్బరి బోండాన్ని చూస్తూ టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కొబ్బరి బోండాన్ని నిజానికి బయట కూడా పడేయలేరు. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ కింద పోలీసులు ఉంటారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇన్స్పెక్టర్ డీజేంద్ర రాజ్ కపూర్ ఎక్స్ వైఫ్ నైనా కపూర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు నైనా ఇప్పుడు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ప్లీజ్ నాకు మళ్ళీ కాల్ చేయకండి అని చెప్తుంది. అప్పుడే డీజేంద్రకి ఆ కొబ్బరి బోండం గురించి గుర్తుకు వస్తుంది. అదే రాజ్ కపూర్ ఆర్డర్ చేసి తాగిన కొబ్బరి బోండం. ఆ కొబ్బరి బోండం ఎవిడెన్స్ లో ఉండదు. దాని గురించి డీజేంద్ర తాంబేని అడుగుతాడు. మరోవైపు అహుజా ఆ కొబ్బరి బోండం మీద తన ఫింగర్ ప్రింట్స్ ని తీసేసి దాన్ని బాగా తుడిసేసి బయటికి తీసుకుని వెళుతూ ఉండగా సోను మరియు ప్యాడీలు అటు వస్తూ ఉంటారు. వాళ్ళను చూసిన అహుజా ఆ కొబ్బరి బోండం ని అక్కడే వదిలేస్తాడు. కానీ మన మిస్టర్ పర్ఫెక్ట్ పర్సన్ సోను ఉన్నాడు కదా, తను ఆ కొబ్బరి బోండాన్ని తీసుకుని వెళ్లి తన ఇంటి డస్ట్బిన్ లో పడేస్తాడు. మరో పక్క సోను రూమ్ లో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత రోజు తాంబే ఇద్దరు పోలీసులు రాజ్ కపూర్ ఇంటికి వచ్చి ఆ కొబ్బరి బోండంని వెతుకుతూ ఉంటారు. మరోవైపు సోను తన దగ్గర ఉన్న అన్ని ఇంజెక్షన్స్ ని తీసుకుని వెళ్లి ఒక మెడికల్ షాప్ కి వెళ్లి వాటిని అమ్మడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మెడికల్ షాప్ వ్యక్తి మాత్రం వాటిని తీసుకోవడానికి ఒప్పుకోడు. దాంతో సోను ఆ ఇంజెక్షన్స్ అన్నిటినీ ఫ్రీగా ఆ మెడికల్ షాప్ వ్యక్తికి ఇచ్చేస్తాడు. అదే టైంలో ఇద్దరు కానిస్టేబుల్స్ సోనుని ఫాలో అవుతూ ఈ సంఘటనని చూస్తారు. తాంబే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూశాక కామినీని ఆ సొసైటీ వాచ్మెన్ ని పోలీస్ స్టేషన్ కి పిలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి అడుగుతాడు. అప్పుడు కామిని రాజ్ కపూర్ ఇంట్లోకి వెళ్లి కామిని అతను చనిపోయాడు అని కన్ఫర్మ్ అయ్యాక అతని దగ్గర ఉన్న 6,000 రూపాయల మనీని తీసుకుని వచ్చి 4,000 వాచ్మెన్ కి ఇస్తుంది. కానీ ఆ వాచ్మెన్ ఆ డబ్బులు తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. అందువల్ల కామిని ఆ మనీని తీసుకుని వెళ్లి మళ్ళీ రాజ్ కపూర్ ఇంట్లోనే పెడుతుంది. అలా జరిగింది చెప్తుంది కామిని. అందువల్లనే కామిని 2 టైమ్స్ పైకి వెళ్లి ఉంటుంది. ఆ వాచ్మెన్ బాడీ చాలా పర్ఫెక్ట్ గా 6 ప్యాక్ లాగా ఉంటుంది. అదే బాడీని మెయింటైన్ చేయాలంటే అతనికి మంచి ఫుడ్ తినాల్సి ఉంటుంది. అందుకే ఆ వాచ్మెన్ దగ్గర డబ్బులు ఉండవు. దాంతో కామిని ఆ వాచ్మెన్ కి మనీ ఇస్తుంది. కానీ ఆ వాచ్మెన్ ఆ డబ్బుల్ని తీసుకోడు. ఆ కామినికి వాచ్మెన్ బాడీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరోవైపు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కి పక్షిగూడులో ఒక వస్తువు దొరుకుతుంది. ఆ కానిస్టేబుల్స్ వెంటనే తాంబేకి కాల్ చేస్తారు. ఆ తర్వాత తాంబే వెంటనే సోను ఆఫీస్ కి వెళ్లి సోనుకి చాలా మర్యాద ఇచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఇదంతా అచల్ చూస్తుంది. అచల్ సోనుని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఎందుకంటే అచల్ కి బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం ఉండదు. నిజానికి ఆ పక్షిగూడులో ఎలుకల్ని చంపే మందు బాటిల్ ఉంటుంది. అది ఆ రోజు సోను చేతి నుంచి బై మిస్టేక్ గా కింద పడిపోయి ఉంటుంది. పోలీసులు సోనుని ఆ మందు గురించి అడుగుతారు. అప్పుడు సోను ఇదే సార్, నేను ఎలుకల్ని చంపడానికి కొన్న మందు అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు సోనుని చూసి తన మెడికల్ షాప్ వ్యక్తికి ఇచ్చిన ఆ మెడిసిన్ గురించి అడుగుతారు. నీ దగ్గర అన్ని సిరంజలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని సోనుని అడుగుతారు. సోను తన పాత విజిటింగ్ కార్డ్ ని తాంబేకి చూపించి నేను ఇంతకు ముందు ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడిని, సడన్ గా నేను ఆ జాబ్ ని వదిలేశాను, అలా ఆ సిరంజలన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి అని చెప్తాడు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులు ఆ ఫార్మా కంపెనీకి కాల్ చేస్తారు. అప్పుడు పోలీసులకి సోను నిజంగానే అక్కడ పనిచేసేవాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత తాంబే సోను నెంబర్ ని తీసుకుని సోనుని అక్కడి నుంచి పంపించేస్తాడు. సోను ఆఫీస్ కి తిరిగి వచ్చాక అచల్ సోనుని పబ్ కి రమ్మని పిలుస్తుంది. ఆఫీస్ అయ్యాక సోను తన కొలీగ్ అయినటువంటి అచల్ తో పబ్ కి వెళ్తాడు. కానీ ఆ పబ్ సెక్యూరిటీ గార్డు వాళ్ళని లోపలికి రానివ్వడు. ఎందుకంటే పబ్
పబ్ లోపలికి వెళ్లాలంటే ఖచ్చితంగా కప్పులు అయి ఉండాలి. అప్పుడు సోను ఏదో ఒక సాకు చెప్పి తాంబేకి వీడియో కాల్ చేసి సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడమని చెప్తాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని పబ్బు లోపలికి రాణిస్తాడు. పబ్బు లోపలికి వచ్చాక సోనుని డ్రగ్స్ తీసుకోమని అచల్ చెప్తుంది. ఆ తర్వాత సోను డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగిపోతాడు. కొంచెం సేపటి తర్వాత జస్టినా మరియు గుర్లిన్లు కూడా అదే పబ్కి వస్తారు. ఆ పబ్ లో సోనును చూసి గుర్తుపడతారు. కానీ అచల్ కి ఆ విషయం నచ్చక సోనుని వదిలేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అయ్యాక సోను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అతని ఒంటి మీద బట్టలే ఉండవు. నిద్ర లేచాక సోనుకి తను జస్టినా ఇంట్లోనే ఉన్నాను అని తెలుస్తుంది. అప్పుడే అక్కడికి జస్టినా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత జస్టినా తన బాయ్ ఫ్రెండ్ బయటికి వెళ్తారు. సోను తన బట్టల కోసం ఆ ఇల్లు మొత్తం వెతుకుతాడు. కానీ ఎక్కడా ఆ బట్టలు కనిపించవు. అప్పుడే సోను వెంటనే జస్టినా ఫ్లాట్ లో నుంచి బయటికి వచ్చి తన ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు. అయితే సోను దగ్గర తన ఇంటి కీస్ కూడా ఉండవు. అప్పుడే జస్టినా డోర్ కూడా లాక్ అయిపోతుంది. తన దగ్గర కీస్ లేవు కాబట్టి తన ఇల్లు కూడా లాక్ లోనే ఉంటుంది. మరోవైపు గుర్లిన్ సింగింగ్ కాంపిటీషన్ కి ఒక చోటికి వెళ్తుంది. మరోవైపు పాపం సోను స్టంట్స్ చేస్తూ ఉంటాడు. అలా సోను ఒక ముసలి వ్యక్తి ఫ్లాట్ లోకి వెళ్తాడు. అతను గ్యాస్ వల్ల బాధపడుతూ ఉంటాడు. ఆ ముసలి వ్యక్తి సోనును చూసి నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు, నాకు ట్రీట్మెంట్ అవసరం ఉంది అని చెప్తాడు. సోను వెంటనే ఆ ముసలి వ్యక్తి బట్టలు వేసుకుని ఆ ముసలి వ్యక్తిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. మరోవైపు డీజేంద్రకి అహుజా మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే నిజానికి రాజ్ కపూర్ అసలు పేపర్ ని తీసుకోడు. అయినా కూడా డీజేంద్రకి రాజ్ కపూర్ ఇంట్లో ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. నిజానికి ఆ న్యూస్ పేపర్ అహుజాది. అందుకే డీజేంద్రకి అహుజా మీద డౌట్ వస్తుంది. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. నిజానికి ఈ సిరీస్ స్టార్టింగ్ అప్పుడు రాజ్ కపూర్ అహుజాని ఏడిపించడం కోసం అహుజా న్యూస్ పేపర్ ని తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఉంటాడు. కానీ ఆ విషయం అహుజాకి తెలియదు. ఆ న్యూస్ పేపర్ గురించి అడగడానికే డీజేంద్ర అహుజా ఇంటికి వెళ్తాడు. అయితే ఒకరోజు డీజేంద్ర తన కొడుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఎవిడెన్స్ కవర్ లో నుంచి ఆ స్ట్రాని తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఆ అబ్బాయి ఆ స్ట్రాని తన బ్యాగ్ లో వేసుకుంటాడు. పాపం ఆ విషయాన్ని డీజేంద్ర అస్సలు గుర్తించడు. ఆ తర్వాత డీజేంద్ర తాబేకి కాల్ చేసి ఒక లొకేషన్ కి వెళ్ళమని చెప్తాడు. ఆ టైంలో నిజానికి తాంబే తన గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని తాంబే దారి మధ్యలో దించేసి డీజేంద్ర చెప్పిన లొకేషన్ కి వెళ్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ లొకేషన్ లోని ఇంట్లో వేరెవరో కాదు, చనిపోయిన రాజ్ కపూర్ ఎక్స్ వైఫ్ అయినటువంటి నైనా కపూర్ ఉంటుంది. ఇక్కడే నైనా స్టోరీని చూపించడం జరుగుతుంది. రాజ్ కపూర్ బ్రదర్ పేరు రమేష్ కపూర్. రమేష్ ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ ఇల్లు కేసులో ఇరుక్కుని ఉంటుంది. నైనా మరియు రమేష్ కపూర్ల మధ్య అక్రమ సంబంధం ఉంటుంది. నిజానికి రమేష్ ముంబైలోని హైకోర్టులో లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. టాంబేని నైనా మరియు రమేష్ లు ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తారు. వారెంట్ తీసుకుని అప్పుడు ఇంటికి రమ్మని చెప్తారు. మరో పక్క గుర్లిన్ స్టేజ్ మీద ఒక మంచి పాటను పాడుతుంది. జడ్జెస్ గుర్లిన్ పాటను విని షాక్ అయ్యి నువ్వు ఇంకా 16 గంటల వరకు ప్రాక్టీస్ చెయ్యి, లేదా నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్లిపోయి మీ పెద్దవాళ్ళు చెప్పినట్లు విను అని చెప్తారు. జడ్జెస్ మాటలు విని పాపం గుర్లిన్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. వెంటనే ఒక బీచ్ దగ్గరికి వెళ్లి గుర్లిన్ ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క పోలీస్ స్టేషన్ లో డీజేంద్ర అహుజా మీద అనుమానంతో తాంబేని చూసి అతని గురించి చెప్తాడు. కానీ అప్పుడే తాంబే డీజేంద్రకి ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో సోను మరియు రాజ్ కపూర్లు ఎవరిదో పెళ్లికి వెళ్లి ఫోటో దిగి ఉంటారు. నిజానికి సోను ఫ్రిడ్జ్ మీద కూడా అదే ఫోటో ఉంటుంది. అంటే సోను ఆ పెళ్లైన అమ్మాయి ఫోటో ఒక్కదాన్నే పెట్టుకుని ఉంటాడు. మిగతా వాళ్ళని ఆ ఫోటో నుంచి కట్ చేసి ఉంటాడు. స్టోరీ 2015కి అంటే గతానికి వెళ్తుంది. సోను ఒక అమ్మాయి పెళ్లికి వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు జూహీ. సోనుని చూస్తే మనకు జూహీని ప్రేమిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆ రోజు జూహీ పెళ్లి. సోను వద్దనుకుని కూడా జూహీ పెళ్లిలో ఫోటో దిగుతాడు. ఆ ఫోటోలోనే రాజ్ కపూర్ కూడా ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా తెలిసాక తాంబే సోను ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ ఇంట్లో సోను ఉండడు. సోను హాస్పిటల్లో ఆ ముసలి వ్యక్తితో ఉంటాడు. తాంబే సోను గురించి జస్టినా అని అడుగుతాడు. అప్పుడే జస్టినా కూడా గుర్లిన్ నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని బాధపడుతూ ఉంటుంది. మరో పక్క డీజేంద్ర జూహీ ఇంటికి వెళ్లి సోను గురించి అలాగే ఆ ఫోటోను చూపించి మీకు రాజ్ కపూర్ తెలుసా అని అడుగుతాడు. దాంతో జూహీ దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకప్పుడు జూహీ రాజ్ కపూర్ దగ్గర సెక్రటరీ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే జూహీ సోనుని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు జూహీ రాజ్ కపూర్ సైన్ ని తీసుకోవడానికి అతని రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆశిస్ అనే వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆశిస్ కూడా ఒక బిజినెస్ మ్యాన్. ఆశిస్ జూహీని చూసి ఆ తర్వాత తనని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు ఆశిస్ గురించి చాలా మంచిగా చెప్పడం కోసం జూహీని ఒక హోటల్ కి పిలుస్తాడు రాజ్ కపూర్. రాజ్ కపూర్ జూహీని చూసి నువ్వు ప్రేమిస్తున్న సోను ఒక వెధవ,
నువ్వు అతనితో ఎందుకు ఉంటున్నావు, నిన్ను అతను ఫ్యూచర్ లో సంతోషంగా చూసుకోలేడు అని సోను గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్తాడు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటి అంటే వీళ్ళు కూర్చుని ఉన్న టేబుల్ వెనకాలనే సోను కూడా కూర్చుని ఉంటాడు. రాజ్ కపూర్ మాటలన్నీ సోను వింటాడు. అయినా కూడా సోను జూహిని ఏమి అనడు. ఒక స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి సోను వెళ్లిపోతాడు. ఇదంతా డీజేంద్ర తెలుసుకున్న తర్వాత అందుకోసమే సోను రాజ్ కపూర్ ని చంపేసి ఉంటాడు అని అనుకుంటాడు. ఇదే మోటివ్ అయి ఉంటుంది అని డీజేంద్ర అనుకుంటాడు. మరో పక్క తాంబే సోను గురించి తెలుసుకుని హాస్పిటల్ కి వస్తాడు. కానీ సోను అక్కడ ఉండడు. సోను తన ఇంటి కీని ప్రిపేర్ చేయించుకోవడానికి ఒక కీ షాప్ దగ్గరికి వస్తాడు. ఆ షాప్ వ్యక్తి సోనును చూసి నేను మీతో పాటు మీ ఇంటి దగ్గరికి రాలేను సార్, ఎందుకంటే నా షాప్ లో ఎవరూ లేరు అని చెప్తాడు. అప్పుడు సోను ఆ వ్యక్తిని చూసి తన ఇంటి అడ్రస్ ని ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పి ఆ వ్యక్తి షాప్ లో సోను కూర్చుంటాడు. అదే టైంలో సోనుని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆ సన్ఫ్లవర్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వస్తారు. సోనునే రాజ్ కపూర్ ని చంపాడు అని పోలీసులు అనుకుంటూ ఉండడంతో అహుజా చాలా సంతోషిస్తాడు. పోలీసులు ఆ సోను ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో కీ షాప్ వ్యక్తి సోను ఇంటి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ద్వారా పోలీసులకి సోను తన షాప్ లోనే ఉన్నాడు అని తెలుస్తుంది. డీజేంద్ర తాంబేకి కాల్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్తాడు. డీజేంద్ర సోను ఇంట్లోపలికి వచ్చి అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫైనల్ గా ఆ కొబ్బరి బొండం డీజేంద్రకు దొరుకుతుంది. ఆ కొబ్బరి బొండం అక్కడికి ఎలా వచ్చిందో మీకు గుర్తుంది కదా. ఆ కొబ్బరి బొండంలో నీడిల్ కూడా ఉంటుంది. సోను ఆ కీ షాప్ వ్యక్తి షాప్ లో కూర్చుని ఉన్నప్పుడు ఎవరో వచ్చి సోనుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ట్విస్ట్ ఏమిటి అంటే సోనుని కిడ్నాప్ చేసింది మరి ఎవరో కాదు, గుర్లిన్ అత్తింటి వారు చేసి ఉంటారు. ఎందుకు చేశారు మీకు గుర్తుంది కదా. ఆ రోజు గుర్లిన్ ఫోన్ తీసుకుని సోను వాళ్ళతో తప్పుగా మాట్లాడాడు కదా, అందుకే వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారు. మరో పక్క చాలా సంతోషంతో అహుజా తన వైఫ్ తో ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే అహుజా వైఫ్ క్యారెక్టర్ చేంజ్ అయ్యి బెదిరిస్తూ అహుజాని చూసి రాజ్ కపూర్ మర్డర్ ని చేసింది ఎవరో నాకు తెలుసు అని చెప్తుంది. ఆ తర్వాత అహుజా వైఫ్ బాగా తాగుతుంది. అదంతా చూసి అహుజా మతిపోతుంది. మరో పక్క గుర్లిన్ మామ వాళ్ళు సోనుని చండీగఢ్కి తీసుకుని వెళ్తారు. అది కూడా సన్ఫ్లవర్ పొలాల మధ్య చండీగఢ్కి తీసుకుని వెళ్తారు. అక్కడతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ ఎండింగ్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పటి వరకు చూసిన దాంట్లో మనకు ముగ్గురు మీద డౌట్ వస్తుంది. ఒకటి అహుజా ఫ్యామిలీ, 2 సోను, 3 నైనా కపూర్ మరియు రమేష్. అలాగే ఈ సిరీస్ లో అహుజా ఫ్యామిలీనే రాజ్ కపూర్ ని చంపింది అని ఒక సస్పెన్స్ లో పెడతారు. కానీ అది నిజమా అబద్ధమా, ఇంకేమైనా ముందు రోజే జరిగిందా అది తెలియాలి. అదే విధంగా అహుజా వైఫ్ ఎందుకు అలా సడన్ గా మారి అహుజాని బెదిరించింది, అసలు ఆమె ఎందుకు అలా చేసింది, అలాగే గుర్లిన్ అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్లిపోయింది, తిరిగి తన గ్రామానికి వెళ్ళిందా లేదా, గుర్లిన్ హస్బెండ్ గుర్లిన్ ని ఇంటికి తీసుకుని వెళ్ళాడా లేదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సీజన్ 2 లో ఉంటుంది. 2 వీక్స్ లో సీజన్ 2 కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో సీజన్ 2 రిలీజ్ అవ్వగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. అన్నట్లు మీరు మలయాళంలో రిలీజ్ అయినటువంటి షెర్లాక్ టామ్స్ అనే ఒక క్రైమ్ మరియు కామెడీ మూవీని చూసారా. కామెడీగా స్టార్ట్ అయినప్పటికీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేరు. ఆ మూవీని ఒక హాలీవుడ్ మూవీని బేస్ చేసుకుని చాలా బాగా తీశారు. ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేరు. చూడకపోతే ఆ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.